అందరికీ నమస్కారం. సర్కార్ వారి మీడియాకు స్వాగతం. ఫ్రెండ్స్, అసలు చర్చలోకి వెళ్లే ముందు ఈ వీడియో క్లిప్ ఒకసారి చూడండి. నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడతాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడతాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలి. దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన కూర్చొని నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండకన్నా వెనకేసుకు వస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. పోలీస్ కేసు ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద వెళ్తే కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను ఆడబిడ్డలు పాటు చేశారు. వీళ్ళు అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తుంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్ప డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి? మీ అందరికీ నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఒక రౌడీ కోసం నన్ను టార్గెట్ చేస్తారా? ఒక క్రిమినల్ చేస్తే నేను జవాబు చెప్పాలా అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. విజయవాడలో పోలీసుల అదుపులో ఉన్న సాయి కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఏమంటున్నారంటే, నేర చరిత్ర ఉన్న వ్యక్తి కోసం ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమర్శకులు ప్రశ్న ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది కాదు, ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేసింది అనేదే అసలు విషయం అని వాదిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి క్రిమినల్ అయితే, నేరస్తుడైతే అతని హక్కులు హరించుకుపోతాయా? ఒక వ్యక్తిపై కేసులు ఉంటే అతని మరణం గురించి ప్రభుత్వానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదా? ముఖ్యంగా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి నన్ను ఎందుకు బాధ్యుడిని చేస్తున్నారు అని అడగగలరా? ఈరోజు ఈ వీడియోలో భావోద్వేగాలు కాదు, రాజకీయ నినాదాలు అంతకంటే కాదు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పరిపాలన అనే 3 కోణాల్లో ఈ ప్రశ్నను విశ్లేషిద్దాం. ఏ రాజకీయ వివాదాన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రశ్న ఎవరిని గురించి అని కాదు, ప్రశ్న ఏమి జరిగింది అనే అంశంపైనే. ఒక వ్యక్తి నేర చరిత్ర కలిగి ఉండవచ్చు, అతనిపై కేసులు ఉండవచ్చు, కోర్టుల్లో విచారణలు జరుగుతూ ఉండవచ్చు. అంత మాత్రాన అతను భారత రాజ్యాంగం ఒక వ్యక్తికి కల్పించే ప్రాథమిక హక్కుల పరిధి నుంచి మాత్రం బయటకు వెళ్ళిపోడు. అతని ప్రాథమిక హక్కులు పూర్తిగా రద్దు కావు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో శిక్ష విధించే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుంది. ప్రాణం తీసే అధికారం రాజకీయ నాయకులకు ఉండదు, పోలీసులకు అంతకన్నా ఉండదు. అందుకే ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు ఒకే సూత్రాన్ని పాటిస్తాయి. అదే రూల్ ఆఫ్ లా. అంటే ఇక్కడ వ్యక్తి ఎవరు అనేది ముఖ్యం కాదు, చట్టం ఏమి చెబుతోంది అనేదే ముఖ్యం. నిష్పక్షపాతంగా చూస్తే పవన్ కళ్యాణ్ ప్రశ్నలు కూడా ఒక రాజకీయ వాస్తవం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు, అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఒక వ్యక్తి మరణాన్ని లేదా ఒక ఘటనను ప్రభుత్వంపై దాడి చేయడానికి ఉపయోగిస్తాయి. ఆ సందర్భంలో ఆ వ్యక్తి నేర చరిత్రను పూర్తిగా పక్కన పెడతాయి. అప్పుడే అధికార పక్షానికి చెందిన నాయకులు ఆ వ్యక్తి ఏమీ సాధుసంతు కాదు కదా అనే ఎదురుదాడి చేస్తారు. ఈ కోణంలో చూస్తే ప్రతి సంఘటన లేదా ఘటనను రాజకీయ ఆయుధంగా మార్చడం సరైనది కాదని చెప్పే హక్కు పవన్ కళ్యాణ్కు ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుంది. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన తనను తాను వ్యవస్థను ప్రశ్నించే వ్యక్తిగా ప్రజలకు పరిచయం చేసుకున్నారు. అధికారాన్ని ప్రశ్నించారు, ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని ప్రశ్నించారు, ప్రజల తరపున నిలబడతానని చెప్పారు, అవినీతిని విమర్శించారు, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపారు. ఆ కారణంగానే అనేక మంది యువకులు ఆయన వైపు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే ఆయన రాజకీయ బ్రాండ్లో ఒక ముఖ్యమైన అంశం అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం. ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో నాయకుడు ప్రశ్నించే వ్యక్తి నుంచి జవాబు చెప్పే వ్యక్తిగా మారాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడి నుంచి పాలనా వ్యవస్థలో భాగస్వామిగా మారాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్రమాణాలు మారిపోతాయి. అక్కడి నుంచి బాధ్యతలు కూడా పెరుగుతాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కాదు,
కేవలం సినీ నటుడు కాదు, అలాగే కేవలం కూటమి నాయకుడు కూడా కాదు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అంటే ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు అవి వ్యక్తిగతంగా ఆయనకు సంబంధించినవి కాకపోయినా ప్రభుత్వ ప్రతినిధిగా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక పోలీస్ స్టేషన్లో వివాదం జరిగినా, ఒక ఖైదీ మరణించినా, ఒక ఎన్కౌంటర్ జరిగినా, ఒక కస్టడీ మరణం జరిగినా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి జవాబుదారీతనం అనేది తప్పనిసరి. ఒక క్రిమినల్ చచ్చిపోతే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే అసలు ప్రశ్న వద్దకు వస్తే ఈ ప్రశ్నలో రాజకీయ భావోద్వేగం ఉండవచ్చు. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి నోట నుంచి ఆ మాట వచ్చినప్పుడు అది కేవలం వ్యక్తిగత స్పందనగా ఉండదు, అది ప్రభుత్వ స్పందనగా కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నించడం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆ ప్రభుత్వంలో కీలక భాగం. అందువల్ల ప్రజలు అడిగే ప్రశ్నలు ఆయన వ్యక్తిత్వంపై దాడి కావు, ప్రభుత్వ వ్యవస్థపై స్పష్టత కోరడమే. ఒక వ్యక్తిపై 10 కేసులు ఉన్నాయనుకుందాం, అతను నేరస్తుడని కూడా అనుకుందాం. అయితే ఆ కారణంగా ప్రభుత్వంపై ప్రశ్నలు అడగకూడదా? అలా అయితే రేపు ఎవరినైనా అతను క్రిమినల్ అనే ముద్ర వేసి ప్రశ్నలన్నీ మూసేయవచ్చు. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన దారి. ఎందుకంటే రాజ్యాంగం వ్యక్తులను కాదు, ప్రక్రియను కాపాడుతుంది. ప్రక్రియ సరైందా, చట్టం పాటించబడిందా, అధికార దుర్వినియోగం జరిగిందా, ఇవే అసలు ప్రశ్నలు. ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు ఒకే సూత్రాన్ని చెబుతాయి: పవర్ డిమాండ్స్ అకౌంటబిలిటీ. అధికారం ఉంటే జవాబుదారీతనం కూడా ఉండాలి. మంత్రి అయితే జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రి అయితే జవాబు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి కూడా జవాబు చెప్పాలి. ఎందుకంటే పదవి అంటే కేవలం అధికారాలు కాదు, బాధ్యతలు కూడా. భారత రాజకీయాల్లో మనం సాధారణంగా ఒక దృశ్యం చూస్తూ ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నాయకుడు ప్రతి సంఘటనకు ప్రభుత్వం నుంచి సమాధానం కోరతాడు. ప్రతి మరణం పైన, అలాగే ప్రతి వివాదం పైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తాడు. అది అతని హక్కు, అది అతని బాధ్యత కూడా. కానీ అదే నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే ప్రశ్నలు అతని వైపు తిరిగి వస్తాయి. ఇక్కడే రాజకీయాల్లో అసలు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నలు అడగడం సులభం, అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుమానించడం సులభం, అధికారంలో ఉన్నప్పుడు వివరణ ఇవ్వడం కష్టం. అందుకే ప్రజాస్వామ్యంలో స్థిరమైన ప్రమాణాలు చాలా ముఖ్యం. ఈరోజు మనకు అనుకూలంగా ఉన్న సూత్రం రేపు కూడా అలాగే ఉండాలి. ఈరోజు ప్రత్యర్థిపై వర్తింపజేసే ప్రమాణం రేపు మనపైన వర్తించాలి. అదే ప్రజాస్వామ్య నైతికత. ఒక రౌడీ చస్తే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలో ఒక పార్టీ నాయకుడి కోణం ఎక్కువగా కనిపించింది. కానీ ప్రజలు ఆయనను ఇప్పుడు కేవలం పార్టీ నాయకుడిగా చూడడం లేదు, ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. అందుకే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్రశ్న కంటే ప్రభుత్వం తరపున మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం అనే సమాధానం ఆయన నుంచి వచ్చి ఉంటే ఎక్కువ పరిపక్వతగా కనిపించేదని విమర్శకులు అంటున్నారు. ప్రజాస్వామ్యం అనేది మంచి మనుషులను మాత్రమే కాపాడే వ్యవస్థ కాదు, చెడ్డవారికి చట్టపరమైన రక్షణ కల్పించే వ్యవస్థ కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఎవరి మీదైనా చర్య తీసుకోవచ్చు, కానీ ఆ చర్య చట్టబద్ధంగా జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అదే ప్రజాస్వామ్య సౌందర్యం, అదే రాజ్యాంగం గొప్పతనం. ఒక రౌడీ చచ్చిపోతే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్న పూర్తిగా తప్ప అంటే పూర్తిగా తప్పు అని కూడా అనలేము. ప్రతి సంఘటనను రాజకీయ లాభ నష్టాల కోణంలో చూడడం సరైంది కాదు. కానీ ఆయన ప్రశ్న పూర్తిగా సమర్థనీయమా అంటే అది కాదు. ఎందుకంటే అసలు ప్రశ్న ఆ వ్యక్తి క్రిమినల్ కాదా అనేది కాదు, ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందా లేదా అనేది. ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా అయితే నేను ఎందుకు జవాబు చెప్పాలి అనే ప్రశ్న సరిపోవచ్చు. కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రజల తరపున వచ్చిన ప్రశ్నలకు జవాబు చెప్పడం ప్రజాస్వామ్యం బాధ్యత. అధికారం వచ్చినప్పుడు ప్రశంసలు మాత్రమే కాదు, ప్రశ్నలు కూడా వస్తాయి. అతను క్రిమినల్ కదా అనే వాదన చూసేందుకు ప్రాథమికంగా బలమైన వాదనలా కనిపిస్తుంది. కానీ దీని వెనుక పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి మనం ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకుని హక్కులను కొలవడం ప్రారంభిస్తే చట్టం కంటే అభిప్రాయం పెద్దదైపోతుంది, న్యాయం కంటే భావోద్వేగము పెద్దదైపోతుంది, ప్రక్రియ కంటే వ్యక్తిత్వం పెద్దదైపోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి, వ్యక్తుల స్వేచ్ఛకు, వ్యక్తుల జీవించే హక్కులకు అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే
ఈ రోజు ఒక వ్యక్తిని సమాజం నేరస్తుడిగా చూస్తుంది. రేపు మరొకరిని దేశద్రోహిగా చూడవచ్చు. ఎల్లుండి మరొకరిని శత్రువుగా చూడవచ్చు. అప్పుడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎదుట ఉన్న రాజకీయ సవాల్ ఒక్కటే. ఆయన ఇక్కడ ఒక రాజకీయ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఆయన తన రాజకీయ జీవితాన్ని వ్యవస్థ మార్పు అనే నినాదంతో ప్రారంభించారు. ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. ప్రశ్నిస్తానని చెప్పారు. వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కారణంగానే ఆయనపై ప్రజల అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఆయన చేసే ప్రతి వ్యాఖ్యను ప్రజలు సాధారణ నాయకుడి వ్యాఖ్యలా చూడరు. ప్రత్యేక ప్రమాణంతో చూస్తారు, కొలుస్తారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడమే పాలన. అదే ప్రజాస్వామ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.